అందరికీ నమస్తే. నేను మాధురి. నేను ఇవాళ బనానా బ్రెడ్ చేయడం చూపిస్తాను. నాకు యాక్చువల్‌గా ఇంట్లో బనానాస్ చాలా మిగిలిపోయాయన్నమాట. అందుకోసమని బనానా బ్రెడ్ చేస్తున్నాను. బనానా బ్రెడ్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇవే అనమాట. కండసారి షుగరు, తర్వాత మెజరింగ్ కప్స్, మెజరింగ్ స్పూన్స్, వాల్‌నట్స్, కోకోనట్ ఆయిల్ అండ్ వెనిల్లా ఎసెన్స్ అండ్ ఏదైనా బ్రెడ్ చేయడానికి కావాల్సిన టిన్. గోధుమ పిండి మరియు అరటిపళ్ళనమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్న నేను ఓపెన్ చేస్తున్నా కదా బాస్కెట్, అది వేరే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. దీంట్లో డ్రై ఫ్రూట్స్ పెట్టి నాకు ఇది మంచి ఐడియా అనిపించింది. దీని లోపల అరటిపళ్ళు పెట్టుకుంటే అసలు మనకి చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా అరటిపళ్ళ మీద, అవి అస్సలు రావన్నమాట. దీని లోపల పెట్టి ఆ నెట్ లాగా ఉంటుంది కదా, ఏదైనా క్లిప్ లాంటిది పెట్టేస్తే అసలు చిన్న చిన్న పురుగులు అనేవి ఏవి రావట్లేదు. అరటిపళ్ళతో బ్రెడ్ చేయడం అనేది చాలా హెల్దీ. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లవర్ తీసుకుంటున్నా. ఇది నేను కప్లీ వీట్ ఫ్లవరే అనమాట. గోధుమ పిండిలోనే కప్లీ అనే వెరైటీ గోధుమ పిండి అనమాట. మనకు బన్సీ తర్వాత షర్బతి ఎట్లానో కాప్లీ అనేది దేశవాళీ వెరైటీ అనమాట. ఇది చాలా ఏన్షియంట్ వెరైటీ. ఇది నేను ఎప్పుడు మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను దీని యూజెస్ ఏంటి అని అన్నది. నేను ఎప్పుడు కూడా ఇదే పిండి వాడతాను, లేదంటే బన్సీ వాడతాను అనమాట. అరటిపళ్ళు అనేవి ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు షుగర్ అనేది అంత తక్కువ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా అరటిపళ్ళు వేసుకుంటున్నా షుగర్ క్వాంటిటీ తగ్గించడం కోసం అని చెప్పేసి. దీన్ని జాగరీ పౌడర్, మనం బెల్లం పౌడర్ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు మాత్రం కండసారి షుగర్ వాడి నేను చేస్తున్నాను. 1/3 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. ఒకవేళ బనానాస్ తక్కువ తీసుకుంటే కొద్దిగా షుగర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవ్వాలి. బట్ కొంచెం అటు ఇటు తేడా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. బట్ మెజరింగ్ కప్స్, మెజరింగ్ స్పూన్స్ వాడితే కరెక్ట్గా వస్తాయి. 1 ఎగ్ వేస్తున్నాను. మీకు కావాలి అంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నేను 1/3 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, 1/3 కప్ ఆఫ్ షుగర్, తర్వాత బనానాస్, 1 ఎగ్. దీంట్లోనే మీరు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది దీంట్లోనే వేసుకుంటే. దీనికి అసలు బ్లెండర్ కానీ ఏదో అవసరం లేదు. జస్ట్ మిక్సీ ఉన్నా కూడా మిక్సీలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ తర్వాత దీంట్లోనే మీరు సినమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేను యాక్చువల్గా ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను, మళ్ళీ తర్వాత యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ సినమన్ పౌడర్ వేసుకోండి. ఎప్పుడైనా బనానా బ్రెడ్ అలాంటివి చేసినప్పుడు, బనానాకి సంబంధించినవి చేసినప్పుడు మనకి ఈ సినమన్ అంటే చెక్క పౌడర్ వాడితే, దాల్చిన చెక్క అంటాం కదా, దాల్చిన చెక్క పౌడర్ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. వాల్నట్స్, ఇవి వాల్నట్స్ అనేవి చాలా చాలా హెల్దీ. మనకు మెమొరీ పవర్ బాగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. నేను వాల్నట్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇందులో మీరు కావాలి అంటే మీరు బ్లెండ్ చేసేటప్పుడే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. 1/3 కప్ కానీ తర్వాత 1/4 కప్ కానీ వేసుకోవచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ కన్సిస్టెన్సీ. ఒక్కొక్క అరటిపళ్ళు ఏంటంటే కొంచెము మంచిగా గుజ్జు వస్తుంది, కొన్ని అరటిపళ్ళు ఏమో అంత గుజ్జు రావు. అది అరటిపళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను ఇప్పుడు సినమన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, కానీ మీరు ముందుగా డ్రైగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వాల్నట్స్ అసలు ఎంత యాడ్ చేసుకుంటే కేక్కి ఇది బ్రెడ్కి అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇట్లా హెల్తీగా స్నాక్స్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ బ్రెడ్ పిల్లలకి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు, బాక్స్లో కూడా పెట్టొచ్చు అన్నమాట. ఇది మనకి ఒక 3-4 డేస్ అయినా కూడా పాడవదు అనమాట. మీరు కొంచెం ఇంకా కన్సిస్టెన్సీ లూజ్ కావాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను బ్రెడ్ లాగా చేస్తున్నా కాబట్టి నేను కొంచెం థిక్గానే పెట్టుకొని చేసుకుంటున్నాను. టిన్కి తగ్గట్టు బటర్ పేపర్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను కోకోనట్ ఆయిలే రాస్తానమాట. నేను చాలా ఇయర్స్ నుంచి నేను బటర్ వాడడం అనేది మానేశాను. అంటే బయట నుంచి కొని తీసుకురావడం అనేది కంప్లీట్గా మానేశాను అనమాట. ఒకవేళ ఇంట్లో ఎప్పుడైనా బటర్ చేస్తే అది వాడతాను తప్ప, బయట నుంచి తీసుకొచ్చిన అన్సాల్టెడ్ బటర్ అలాంటివన్నీ కూడా చాలా మటుకు మానేశాను అనమాట. కార్నర్కి ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకోవాలి, లేదంటే కొద్దిగా అతుక్కుపోతుంది అనమాట. మనము ఇంట్లో తయారు చేసుకుంటే మనం ఏం వాడుతున్నాం అన్నది మనకు తెలుస్తుంది.
తర్వాత మీరు బయట హోల్ వీట్ బ్రెడ్ అని చాలామంది తెచ్చుకుంటారు, కానీ దాంట్లో గోధుమ పిండి క్వాంటిటీ తక్కువ, మైదా క్వాంటిటీనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కలర్ రావడానికి దాంట్లో మొలాసిస్ కలుపుతారు, అంతేగాని అది హోల్ వీట్ బ్రెడ్ అని చెప్పినా అది హోల్ వీట్ అయితే కాదు. మీరు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను బ్రెడ్ కూడా తయారు చేసేది చూపిస్తాను నేను నెక్స్ట్ టైం. ఇప్పుడు మాత్రం బనానా బ్రెడ్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ టైం హెల్దీ రెసిపీస్ అన్నీ చూపిస్తాను. పిల్లల కోసం మనము స్వయంగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి రెసిపీస్ని ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా మంచిది. అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ అయినా సరే, 5 మినిట్స్ అయినా ఓకే. కన్వెక్షన్ మోడ్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనము ప్రీహీట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ కేక్ పెట్టిన తర్వాత 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బట్ అవెన్ టు అవెన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అందరూ 30 మినిట్స్ దాకా అయితే బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఏదైనా టూత్ పిక్ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేసి చూసుకొని, ఒకవేళ ఏమైనా స్టిక్కీగా అనిపిస్తే మళ్ళీ కొంచెం టైంని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే 45 మినిట్స్ టైం పట్టింది. గోధుమ పిండితోనే మనం బ్రెడ్స్ కానీ కేక్స్ కానీ అన్నీ హెల్తీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ఈ బ్రెడ్ పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.